శక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల రాజా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ సమాధానంతో నింపండి. మీ కృపలు వర్ధిలింపు చేయమని అడుగుతున్నాం. అయ్యా, ప్రతిదినం మీ రీతిగా ప్రభా వాక్యం నేర్చుకునే కృపనిచ్చారు, మీకు వందనాలు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. మంచి ఉద్యోగాల్లో బిడ్డలు ఉంచండి. టెట్ రాస్తున్నారు బిడ్డలు, టెట్ విషయంలో కూడా మీరు గొప్పకార్యం చేయని అడుగుతున్నాం. అలాగే ప్రభు దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు దీవించి ఆశ్రయించండి, బలపరచమని, శ్రేష్టమైన దీవెన సమాధానంతో నింపుమని. అలాగే విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, బలం ఇవ్వండి తండ్రి. డ్యూటీల విషయంలో మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. అట్లాగే నాయన హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. డైలీ సరి చేసి చదువుతున్న బిడ్డలు మీ కృపనిచ్చి బలపరచని అడుగుతున్నాం. అలాగే అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని మీరు ఇస్తున్నారు, ఇవ్వండి తండ్రి, సహాయం దయచేయండి. అట్లాగే ప్రభునైనా వివాహాలు కావాల్సిన బిడ్డలు వారికి వివాహాలను సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ అడ్వెంట్ లేదా అరైవల్ ఈ సీజన్లో 4 వారాలు ఉంటాయని, ఈ 4 ఆదివారాలు కూడా 4 రకాల క్యాండిల్స్ వెలిగిస్తారని, 5వ క్యాండిల్ డిసెంబర్ 25ని వెలిగిస్తారని గత ఆదివారం మనం చెప్పుకున్నాం. అలాగే పోయిన ఆదివారం ప్రొఫెటిక్ క్యాండిల్ గురించి చూసాం. హోప్ క్యాండిల్ లేదా నిరీక్షణకు సంబంధించిన క్యాండిల్ అని మనం చూసాం. అంటే క్రీస్తుని గురించి చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఆయన రాకను సూచిస్తున్నట్టుగా పోయిన వారం మనం పర్పుల్ క్యాండిల్ గురించి మనం చూసాం. ఈ ఆదివారం ఈరోజు ఆదివారం, 2వ ఆదివారం, ఈ అడ్వెంట్లో 2వ ఆదివారంలో ఈరోజు వెలిగించే క్యాండిల్ లవ్ క్యాండిల్ లేదా బెత్లెహేమ్ క్యాండిల్, ప్రేమకు సంబంధించిన క్యాండిల్ అంటారు ఈరోజు వెలిగించేదాన్ని. ఈరోజు కూడా పర్పుల్ కలర్లో ఉన్న క్యాండిల్ వెలిగిస్తారు. అంటే ప్రవచనాలు నెరవేర్చబడి ఆయన ఈ లోకానికి వచ్చారు. మరియా యోసేపులు బెత్లెహేముకు ప్రయాణం అవ్వడం అనేటువంటిది, వారు బెత్లెహేం ప్రయాణం చేస్తూ ఆ బెత్లెహేం వచ్చి అక్కడ క్రీస్తు వారి జననం జరగడం అనేటువంటిది మనం చూస్తాం. బెత్లెహేము యొక్క పూర్వం పేరు ఎఫ్రాతా అని పిలుస్తారు. ఈ క్యాండిల్ని బెత్లెహేము క్యాండిల్ అని కూడా పిలుస్తారు. బెత్లెహేము క్యాండిల్ పీస్ అండ్ ప్రిపరేషన్, సమాధానము అలాగే సిద్ధపాటు, క్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన, ఈ లోకానికి మెస్సియాగా రావడానికి సంబంధించిన సిద్ధపాటుగా మనం చూస్తున్నాం. ఈ బెత్లెహేము ఎఫ్రాతా గురించి మనం చూస్తే మీకా గ్రంథం 5:2లో ఆ మాట మనం చూస్తామండి. మీకా గ్రంథం 5:2లో దాని నెరవేర్పు మత్తయి సువార్త 2:5లో చూస్తాం. ముందు మత్తయి సువార్త 2:5లో చూసి అప్పుడు మీకా గ్రంథంకి వెళ్దాం. యోదయ దేశపు బెత్లెహేమా, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంతమాత్రం అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట వాళ్ళు అడిగిన దానికి సమాధానంగా, అంటే ఎక్కడ పుడతాడు క్రీస్తు అని అడిగాడు హేరోదు. అడిగిన దానికి సమాధానంగా ఆయన దగ్గర ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గర ఉన్న ప్రధానులు, ఆ ప్రజల్లో ఉండే శాస్త్రులు అందరూ కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీకా 5:2 చూపించారు. ఇదిగో ఇలా ఉంది అని చెప్పి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను అని. బెత్లెహేం అనేది రెండు ఆ పేరు కలిగినవి 2 గ్రామాలు ఉన్నట్టుగా మనకు తెలుసు. ఒకటి యేసుక్రీస్తు వారు పుట్టిన గ్రామం, రెండవది జెబులూను యొక్క గోత్ర స్వాస్థ్యములో ఉండినటువంటి ఒక ఊరు. దాని గురించి యెహోషువ గ్రంథంలో 19:15లో ఉంది. దాని గురించి ఇది కాదు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి గ్రామం బెత్లెహేం. ఇది దావీదు యొక్క ఊరు. బెత్లెహేం యొక్క పాత పేరు ఎఫ్రాతా. అలాగే రాహేలును పాతిపెట్టింది కూడా ఇక్కడే అని చెబుతారు, ఆదికాండం 35:19లో. అలాగే
ఎలీమెలెకుది ఈ ఊరే, రూతు యొక్క మాంగారు. నయోమి యొక్క భర్త ఊరు బెత్లెహేమే. రూతు గ్రంథం 1:1 మనం చూస్తాం. అలాగే బెత్లెహేమ్ యొక్క పాత పేరు ఎఫ్రాతా అని చెప్పుకున్నాం. ఆదికాండం 35:19, 45:7, రూతు గ్రంథం 4:12 బెత్లెహేముకి పూర్వం పేరు, పాత పేరు ఎఫ్రాతా అని ఉండేది. అటువంటి ఎఫ్రాతా అనేటువంటి ఆయన ఆ గ్రామం, ఎఫ్రాతా అనేటువంటి గ్రామంలో ఆయన ఆ గ్రామాన్ని ఎన్నుకోవడం, అందులోంచి రావడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మీకా రాసిన దాంట్లో చూస్తే ఆయన ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు, ఏలబోవాడు, రాజు, రూలర్. మన ప్రవీణ్ పగడాల గారు సాక్షిషులు, ఆయన ఇప్పుడు రాజు గురించి చెప్తూ ఉండారు. హీఈజ్ మై కింగ్, మీ రాజు, నా రాజు అంటూ ఉండేవారు ఆయన. కాబట్టి ఆయన మన రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు అని రాయబడింది. మత్తయి సువార్త 21:5 ఆయన గాడిద నీకు వస్తున్నప్పుడు ఇదిగో నీ రాజు సాత్వికుడై అని ఉంది. దాని ప్రవచనం జకర్యా గ్రంథంలో చూస్తామండి, 9వ అధ్యాయం 9-10 వచనాల్లో. కాబట్టి ఆయన రాజు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రాజుగా నీ లోకానికి వచ్చాడు. అలాగే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా రెండవ రాకడలో రాజుగా రాబోతున్నాడు. యోధా ప్రజలను పరిపాలించడానికి రాబోతున్నాడు. అందరినీ పరిపాలించడానికి రాజు, కింగ్, కాంకరర్, ద రూలర్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మాట మనం చూస్తాం. యేసుప్రభువారిని సిలువేసేటప్పుడు కూడా పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. అడిగిన వెంటనే ఆయన అంటాడు, యోహాను సువార్త 18:33-38 వరకు ఉన్న దాంట్లో, నీవు యూదుల రాజువా అని అంటే ఎస్ నీవన్నట్టు రాజునే అంటాడు ఆయన. అలాగే అదే పిలాతు 19వ అధ్యాయం 19-22 వరకు ఉన్న దాంట్లో యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు కూడా పైన రాయిపిస్తాడు INRI అని, ఈసస్ నజరేనస్ రెక్స్ ఇడియోనియం అని. దాని అర్థం ఏంటంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయబడింది. పిలాతుకి అర్థమైంది ఆయన రాజు అని, అందుకే రాయించాడు అన్నమాట. కాబట్టి ఆయన రాజు అనే మాట మనం చూస్తాం. మనల్ని ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. అలాగే రెండవ రాకడలో కూడా ఆయన మనందరినీ, ఎవరమైతే రక్షణ పొంది బాప్తిసం పొంది యథార్థంగా దేవుల్లో ఉంటాం వాళ్ళందరినీ కూడా మనందరికీ రాజు ఆయన, మనందరికీ కింగ్ ఆయన. తిమోతి మొదటి పత్రిక 6:15 ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:2 షాలేము రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు అని ఆ షాలేము రాజు గురించి చెప్పాడనమాట మనం చూస్తాం. అలాగే మనల్ని కూడా అంటున్నాడు ఆయన, మనం కూడా రాజులైన యాజక సమూహం అంటండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులైన యాజక సమూహము. చివరిలో ఇక పరలోక రాజ్యములో కూడా ఆయన గురించి చెబుతూ ప్రకటన గ్రంథం 17:14 19:16 మనం చూస్తే గొర్రె పిల్ల ఆయనే రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నందున అని ఉంటుంది. ఆయన సృష్టి కన్నా ముందున్నవాడు, ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన రాజుగా ఉన్నటువంటి ఆ విషయంలో మనం చూస్తే నిజంగా ఆయన ఎటర్నల్ గాడ్, నిత్యుడైనటువంటి దేవుడు మనకి. కాబట్టి ఆయన రాజుగా మరలా రాబోతున్నాడు. ఆ రాజుగా వచ్చేదానికి సూచనగా ఈరోజు బెత్లెహేము క్యాండిల్, అంటే బెత్లెహేములోకి ప్రవేశిస్తారు యోసేపు మరియలు. దానికి గుర్తుగా బెత్లెహేము క్యాండిల్, పర్పుల్ క్యాండిల్ వెలిగిస్తారు. పీస్ అండ్ ప్రిపరేషన్, దీన్ని లవ్ క్యాండిల్ అని పిలుస్తారు, ప్రేమ క్యాండిల్ అని పిలుస్తారు. ఈరోజు పర్పుల్ క్యాండిల్ వెలిగిస్తారు. ప్రవచనాలు నెరవేరి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. బెత్లెహేముకి ఆయన ఎంటర్ అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆ పర్పుల్ క్యాండిల్ వెలిగిస్తారు. ఆ ప్రవచనాలు, ఈ బెత్లెహేము, ఎఫ్రాతా, ఈ ప్రవచనాలు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని గణపరుస్తారు. ఆయన రాజుగా రాబోతున్నాడు గనక, రాజులైన యాజక సమూహంగా మనం చేయబోతున్నాడు గనక మనం కూడా ఆయన దగ్గర దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.